2 వీక్స్ బ్యాక్ వచ్చాము ఇక్కడికి. అది చూసుకుంటా యూట్యూబ్లో చూసే వచ్చాము. వచ్చిన తర్వాత చాలా ఐటమ్స్ ట్రై చేసాం, కానీ ఇక్కడ ఈ మసాలా పూరి స్పెషల్ ఉంది, చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చాము 2 వీక్స్ తర్వాత. మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చాను. గీ కారం దోశ ట్రై చేసాము, అది బాగుంది. బటన్ ఇడ్లీ చాలా బాగుంది. సో క్రౌడ్ ఏం లేదు, సో పీస్ఫుల్గా వచ్చి కూర్చొని తినచ్చు. I've been a regular customer to Tiffin Plate. Ikkada na favorite is masala vada. The crispiness and it's so tasty here with the chutney. I love the chutney here too. And ikkaduna prices kuda very reasonable andi. It's all compared to other restaurants, it's very reasonable here. The must try is egg dosa. That's my favorite. Being a Tirupati girl, I love the egg dosa here with that red chutney and all. And the recent addition is upma dosa. అది కూడా మీరు మస్ట్ ట్రై చేయాలి. సో ఇట్స్ టూ గుడ్ హియర్. సో నేను ఇవాళ టిఫిన్ ప్లేట్కి వచ్చాను. సో యాక్చువల్లీ ఇక్కడికి నా ఫ్రెండ్ ఆల్రెడీ రావడం జరిగింది. సో ఇక్కడ టేస్ట్ అంతా బాగున్నాయని అంటే సో తను నన్ను మళ్ళీ తీసుకొచ్చాడు ఇక్కడికి. సో ఇది నా ఫస్ట్ విజిట్, బట్ సో నేను టేస్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. లైక్ ఉప్మా దోశ ఇవాళ స్పెషల్, అది చాలా బాగుంది. అండ్ మసాలా పూరి, బటన్ ఇడ్లీ విత్ సాంబార్. సో ఇట్స్ మస్ట్ ట్రై ప్లేస్. అండ్ బేసిక్లీ ఎన్విరాన్మెంట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. సో దట్ మేక్స్ యూ ఈట్ మోర్. ఇక్కడ దొరుకుతున్న రాయలసీమ ఫుడ్ నాకు చాలా బాగా నచ్చింది. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ కడప. ఎగ్జాక్ట్లీ మా ఊర్లో మీ ఇష్టమైన ఫుడ్ తింటున్నట్టే అనిపిస్తుంటుంది. ఐ జస్ట్ లవ్ ద ఫుడ్ హియర్. ఎవ్రీ వన్ షుడ్ ట్రై హియర్. ఇక్కడ గీ కారం చాలా బాగుంటుంది, మసాలా వడ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తింటున్నా మసాలా పూరి చాలా బాగుంటుంది. ఇది మన కొండాపూర్లో ఉన్నది. ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్ హియర్. ఐఎమ్ అడిక్టెడ్ టు ద ఫుడ్ హియర్. ఇక్కడ కొత్తగా టిఫిన్ స్టార్ట్ అయింది, టిఫిన్ ప్లేట్స్ అని. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకు ఫుడ్ కోర్ట్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ సరదాగా బ్యాడ్మింటన్ అకాడమీ ఇది. బ్యాడ్మింటన్ అండ్ క్రికెట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అందరూ వచ్చి టేస్ట్ చేస్తే కొంచెం టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి. ఇక్కడ టిఫిన్స్లో అయితే మసాలా దోశ, ఇంకా మసాలా పూరి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వచ్చి. హాయ్ అండి, ఐఎమ్ సుషేన్ అండ్ షీఈ్ జాన్వి, మై స్కూల్ ఫ్రెండ్. హాయ్. సో మేమిద్దరము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అండ్ దెన్ ప్యాషనేట్గా ఏదో బిజినెస్ ఎప్పటికైనా స్టార్ట్ చేయాలని చూసిన వాళ్ళము. అండ్ ఐఎమ్ అన్ ఇంజనీర్ అండ్ షీఈ్ డాక్టర్ బై ప్రొఫెషన్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఫర్మ్. అండ్ దెన్ ఇద్దరము ఫుడ్ లవర్స్, బాగా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. అండ్ దెన్ వీ వాంటెడ్ టు స్టార్ట్. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తామంటే తిని పెళ్ళాక వాళ్ళ ఇన్లాస్, వాళ్ళది రాయలసీమ, వాళ్ళ ఇంట్లో రెసిపీస్ చాలా బాగుండేవి సౌత్ ఇండియన్ టిఫిన్స్వి. సో వీ వాంటెడ్ టు గెట్ దోస్ టు కస్టమర్స్, వాళ్ళతో ట్రై చేద్దాము, కస్టమర్స్తో ట్రై చేద్దామని. దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ లొకేషన్స్ అండ్ ఆల్. దెన్ సమ్హౌ వీ ఫైనలైజ్ విత్ దిస్. ఇది పల్స్ అని కొండాపూర్లో స్పోర్ట్స్ డ్రైవ్ ఉంది, అందులో వీ హ్యావ్ అన్ అవుట్లెట్. ఆర్ ఫస్ట్ అవుట్లెట్ ఇస్ హియర్. అండ్ దెన్ మా రెసిపీస్ వచ్చేసి మొత్తం అన్నీ రాయలసీమనే అండి. రాయలసీమ స్పెషలైజ్డ్ క్యూజిన్, ఆథెంటిక్ రాయలసీమవి. వీ ఆల్సో గివ్ సాంబార్, దట్ ఈస్ చెన్నై స్టైల్ టిఫిన్ సాంబార్. అంటే యూజువల్గా చెన్నైలో కూడా టిఫిన్ సాంబార్, నార్మల్ సాంబార్, రెగ్యులర్ లంచ్ సాంబార్ ఉంటుంది. ఇందులో చింతపండు, షుగర్ అవేమి ఉండవు. సో అథెంటిక్ చెన్నై సాంబార్. బట్ మెయిన్ థింగ్ ఈజ్ తెలంగాణలో అంటే మామూలుగా సాంబార్ని డిఫరెన్షియేట్ చేయం మనం. సాంబార్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ ద సేమ్ ఉంటుంది రెసిపీ. బట్ మనం అటు బియాండ్ మనం తమిళనాడు, చిత్తూరు ఆ సైడ్, రాయలసీమ సైడ్ వెళ్ళినప్పుడు సాంబార్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. టిఫిన్స్కి ఒక సాంబార్ చేస్తారు, లంచ్కి ఒక సాంబార్ ఉంటుంది. సో టిఫిన్ సాంబార్లో ఎప్పుడు మీకు ఆ పులుపు అనేది ఉండదు, టామరిన్తో ఉండదు, జస్ట్ టమాటోతోనే చేస్తారనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ కర్ణాటక లాగా స్వీట్ కూడా ఉండదు. సో దిస్ ఇస్ చెన్నై స్టైల్ సాంబార్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అథెంటిక్ అండ్ ఫ్రమ్ రాయలసీమ అనమాట. అండ్ ఆర్ బెస్ట్ సెల్లర్స్ ఆర్ గీ కారం దోశ, అథెంటిక్ గీ కారం దోశ. యూజువల్లీ గీ కారం దోశ కూడా బయట చాలామంది ఊరికే దోశ మీద కారపొడి జల్లిచ్చేస్తారు. మేము అథెంటిక్ కారం పేస్ట్ చేసి దానిపైన మళ్ళీ పుట్నాల పొడి అవన్నీ వేసి చేస్తాము. మీకు అక్కడ రాయలసీమలో తింటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. అండ్ ది అదర్ థింగ్ ఇస్ మసాలా పూరి, విచ్ ఇస్ మై మామ్ ఇన్ లాస్ రెసిపీ అనమాట. ఇట్ ఈస్ మెయిన్లీ అ హోమ్ డిష్ దట్ వీ బ్రాట్ టు దిస్ కస్టమర్స్ అట్లా అని. సో నౌ ఇట్ ఈస్ గెయినింగ్ వెరీ మచ్ పాపులారిటీ. దట్ ఈస్ బాయిల్డ్ పొటాటో స్టఫ్డ్ విత్ పూరి ఆట అనమాట. చాలా బాగుంటుందండి టేస్ట్.
సో ఈ మసాలా పూరి మీకు యూజువల్ బయట వేరే అవుట్లెట్స్ కూడా దొరకవు. దొరకదు, yeah. చాలా మంది ఫస్ట్ టైంకి చూడడానికి డిఫరెంట్గా ఉందని ట్రై చేస్తామని ఒకసారి ట్రై చేశాక దే ఆర్ లైక్ రెగ్యులర్ కస్టమర్స్ ఎగ్జాక్ట్లీ ఫర్ చాలా మసాలా మంది పూరి. ఓన్లీ ఫర్ మసాలా పూరి యాక్చువల్లీ కాల్ చేసి మసాలా పూరి ఉందని అడిగి మరీ వస్తారు చాలా మంది. మేము ఇచ్చే ఐటమ్స్ మెయిన్గా వచ్చి బటన్ ఇడ్లీ విత్ సాంబార్ అండి, అండ్ ఘీ కారం దోశ, అండ్ మసాలా దోశ, అండ్ ఆనియన్ దోశ, ఎగ్ దోశ అండ్ డబుల్ ఎగ్ దోశ కూడా ఉన్నాయి, అండ్ మసాలా పూరి, మసాలా వడ, అండ్ వీ ఆల్సో గివ్ యూ ఉప్మా దోశ. రైట్ నో మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము, జస్ట్ ఇట్స్ బీన్ అ వీక్. ఉప్మా దోశ కూడా మంచి పాపులారిటీ గెయిన్ అవుతుందండి ఇక్కడ ఉన్న కస్టమర్స్కి. అండ్ ఆన్లైన్ ఇంకా పెట్టలేదు, ఉప్మా దోశ ఒకటి, అది కూడా వచ్చేస్తుంది త్వరలో. మా ఐటమ్స్ వచ్చేసి ఇంకా ఉతప్పం ఉంటుంది, పుల్లట్టు ఉంటుంది. పుల్లట్టు అంటే చాలా మందికి ఇక్కడ తెలీదు, మామూలు దోశ పిండినే ఇంకా ఫర్మెంట్ చేసి పుల్లెట్ వేస్తారు, పుల్లెట్లో వేస్తారు, మనకు కొంచెం పులుపు ఉంటుంది. రాయలసీమ సైడే అవి కూడా తింటారు. అండ్ వీ సర్వ్ ఓన్లీ టిఫిన్స్, సౌత్ ఇండియన్ టిఫిన్స్. అది కూడా ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్కి. మార్నింగ్ 7:30 to 11:30 ఉంటుంది, అండ్ ఈవినింగ్ 7:30 to 12 ఉంటుంది. అండ్ యూ ఆల్సో టేక్ కేటరింగ్ ఆర్డర్స్ ఫర్ మినిమమ్ 20-30 పీపుల్ అలా ఉందంటే యూ కెన్ ఈవెన్ కస్టమైజ్. ఈ మెనూలో ఉన్నవే కాకుండా మీకు వేరే టిఫిన్స్ కావాలన్నా కూడా We can యూ కెన్ కస్టమైజ్ అండ్ గివ్ యూ అకార్డింగ్లీ.